ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని తుర్కయంజాల్ మున్సిపాలిటీ కొయ్యడ గ్రామానికి సంబంధించిన 2, 3, 4, 5 వార్డులలో 2వ వార్డు నుంచి బుడ్డా బాబు, 3వ వార్డు నుంచి శీలం నరసింహ, 4వ వార్డు నుంచి సిద్ధాల జ్యోతి జంగయ్య, 5వ వార్డు నుంచి గుండోజు బ్రహ్మచారిని తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులుగా ప్రకటించడం జరిగింది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో నియోజకవర్గం సర్వతోముఖాభివృద్ధిగా అభివృద్ధి పథంలో కానీ సంక్షేమ రంగంలో కానీ ముందంజలో ఉంది. కాబట్టి చేసిన కేసీఆర్ గారి సంక్షేమ కార్యక్రమాల పట్ల, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజలంతా ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి ప్రజలు ముందుకొస్తుర్రనే మాటను మనవి చేస్తూ ఈ తుర్కయంజాల్ మున్సిపాలిటీ ఇబ్రహీంపట్నంలో నియోజకవర్గంలో కీలకమైనటువంటి మున్సిపాలిటీ. ఈ మున్సిపాలిటీలో దాదాపు 24 వార్డులకు గాను 20 వార్డులు టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకొని విజయం సాధించి తుర్కయంజాల్ పురపాలక సంఘ చైర్మన్గా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి తప్పకుండా చైర్మన్ అయ్యే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. నేను తుర్కయంజాల్ మున్సిపల్ పరిధిలోని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సోదరులారా, మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అన్ని కులాలకు, అన్ని మతాలకు ఒక నిస్వార్థంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఇవాళ రాష్ట్ర స్థాయిలో వస్తే అన్ని కుల సంఘాలకు కుల భవనాలు, అన్ని కుల వృత్తుల వారికి సంక్షేమ ఫలాలు అందిస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రతి ఇంటికి తన ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు అందినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, అదేవిధంగా వృద్ధాప్య పెన్షను, అది ఆరోగ్యశ్రీ, అదేవిధంగా ఎవరైనా బడుగు బలహీన వర్గాల ఆర్థిక స్తోమతకు ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఏ హాస్పిటలైజ్ అయినా వారికి సీఎం రిలీఫ్ ఫండ్, ఎల్ఓసీలు ఇచ్చి ఆదుకున్నటువంటి ఘనత ఈ ముఖ్యమంత్రి గారిది. ఈ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈనాడు తెలంగాణ బీడువారిన తెలంగాణగా ఉన్న తెలంగాణను 4-5 సంవత్సరాల్లో 6 సంవత్సరాల్లోనే కాళేశ్వరం ప్రాజెక్టే కానివ్వండి, పాలమూరు రంగారెడ్డి కానివ్వండి, ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులను కట్టి వాటి సత్ఫలితాలు అందిస్తున్నమాట మనందరం కళ్ళారా చూస్తూ ఉన్నాం. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో ఉత్తర తెలంగాణ ప్రాంతానికి వెళ్తే కోనసీమను తలపించే విధంగా అక్కడి భూములు పైరుపచ్చలతోటి పచ్చగా సస్యశ్యామలంగా ఉంటున్నాయి. అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని అక్కడ నాగర్ కర్నూలు, కల్వకుర్తి ఆ ప్రాంతానికి పోయి చూస్తే ఈనాడు ఏదో కోనసీమ కృష్ణా డెల్టా కింద, గోదావరి డెల్టా కింద ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రాష్ట్రం బాగుపడాలంటే, ఈ నియోజకవర్గం బాగుపడాలంటే తప్పకుండా మీరందరూ టీఆర్ఎస్ పార్టీకే ఓటేయాలి. మన ఇబ్రహీంపట్నం గౌరవ శాసనసభ్యుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు పట్టుదలతో ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఉన్నారు. ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నుండి ఇబ్రహీంపట్నం ఈ ప్రాంతంలోని చెరువులన్నీ నింపాలని ముఖ్యమంత్రి గారు కూడా సహృదయంతో ఎమ్మెల్యే గారి విజ్ఞప్తిని మన్నించి తప్పకుండా చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఇవాళ కళ్ళబొల్లి మాటలు చెప్పుకుంటా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ప్రజల ముందుకు వస్తారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలకు అభ్యర్థులు కరువైన పరిస్థితి. ఇబ్రహీంపట్నంలో నామినేషన్ వేస్తోడు గతి లేనటువంటి పరిస్థితి. పిఏలను, డ్రైవర్లను పెట్టి నామినేషన్లు వేపిస్తారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళకైతే అసలు ఇబ్రహీంపట్నంలో దాదాపు 87 వార్డులో ఏమో ఉంటే ఇంచుమించుకు 40 వార్డులలో అభ్యర్థులే లేనటువంటి పరిస్థితి. ఏమైనా అభివృద్ధి జరగాలంటే, ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలంటే తప్పకుండా టీఆర్ఎస్ పార్టీకే ఓటేయాలి. ఇంకొకరు వస్తారు రంగాపిల్లలాగా, 2 సోదరులు ఎంఆర్ఆర్ బ్రదర్స్ అని అన్ని కళ్ళబొల్లి మాటలు చెప్తారు. తస్మాత్ జాగ్రత్త. తుర్కయంజాల్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే చట్టపరంగా వసూలు చేసే నల్లా బిల్లు, ఇంటి ట్యాక్స్ వసూలు చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు. కానీ వాళ్ళు గిట్లు వస్తే ఇంటి నల్లా బిల్లు,
ఇంటి ట్యాక్స్తో పాటు ఎంఆర్ఆర్ ట్యాక్స్ కూడా వసూలు చేసేటువంటి దౌర్భాగ్యం ఈ ప్రాంతానికి పట్టుకుంటుంది. కాబట్టి సోదరులారా, మీకు అందరికీ నేను ఒక టీఆర్ఎస్ పార్టీ నాయకునిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీ అమూల్యమైన ఓటు 22 తారీఖు నాడు ఓటు వేసి కారు గుర్తుకు ఓటేసి టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారాలు. ఈరోజు కోయడా గ్రామం 4వ అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ నుంచి నన్ను బలపరిచినటువంటి ముఖ్యమంత్రి గారికి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారికి, క్యామలేష్ అన్న గారికి మరియు మా గ్రామ టీఆర్ఎస్ కార్యకర్తలందరికీ నా నమస్కారాలు. మన గ్రామంలో మన వార్డులో ఉన్న ప్రతి సమస్యను టీఆర్ఎస్ పెద్దల ద్వారా ఎమ్మెల్యే గారి సమక్షంలోకి తీసుకెళ్ళి అన్ని సమస్యలు పరిష్కరిస్తాను. దయచేసి అందరూ నన్ను గెలిపించండి. అందరికీ అందుబాటులో ఎల్లవేళలా ఇక్కడే ఉండి నేను అందరి సమస్యలు పరిష్కరిస్తానని మీ అందరి సమక్షంలో చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా పాదాభివందనాలు. ఈరోజు మా కోయడలో 2, 3, 4, 5 వార్డులు మేము గెలవబోతున్నాము. అలాగే ఓటు వేసే అభ్యర్థులు ఓటర్సు ఎప్పుడే కానీ అధికారం ఉన్న పార్టీ ఉన్న వాళ్ళకే వేయండి. ఎందుకంటే రేపు అధికారం ఉన్న పార్టీ వేస్తే ఆ అభ్యర్థి గెలవంగానే ₹1 కోటి శాంక్షన్ చేసే ప్రభుత్వం మనకు కేసీఆర్ చేస్తున్నాడు. తప్పకుండా మీరు కేసీఆర్ చేసిన పథకాలు కానీ, మనకు ఎకరకు 4,000 కానీ, పింఛన్లు కానీ, వికలాంగులకు 3,000 ఇస్తున్నాడు, 3,016 రూపాయలు ఇస్తున్నాడు. మామూలుగా పెద్దవాళ్ళకు 2,016 రూపాయలు ఇస్తున్నాడు. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని మరి 4వ వార్డు అభ్యర్థి జ్యోతి గారికి ఓటు ఖచ్చితంగా వేసి గెలిపించాలని మీ అందరినీ నేను కోరుతున్నాను. అలాగే 3వ వార్డు అభ్యర్థి శీలం నరసింహ గారిని కూడా గెలిపించాలని కోరుతున్నాను. అలాగే 5వ వార్డు అభ్యర్థి గుండోజీ బ్రహ్మచారి కూడా గెలిపించాలని కోరుతున్నాను. అలాగే 2వ వార్డు అభ్యర్థి బుడ్డ బాబు గారిని కూడా గెలిపించి అఖండ మెజారిటీతో మీ అందరినీ గెలిపించాలని మన కోయడా ప్రజలకు మనస్ఫూర్తిగా కోరుతున్నాను. గెలిపించాలని, తప్పకుండా మీరు గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ ముఖ్యంగా మనవి చేయనిది ఏమనగా 2, 3, 4, 5 వార్డులలో టీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థులందరినీ మనం అందరం బలపరిచినాము. వారిని మనం అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మన టీఆర్ఎస్ పార్టీలో ఉన్న మన ముఖ్యమంత్రి గారు మన ఏవైతే సంక్షేమ పథకాలు చేపడుతున్నాడో వాటిని అన్నీ మనం సద్వినియోగం చేసుకోవాలంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైతే ముఖ్యంగా మనం ఎవరినైతే అభ్యర్థులను ఇక్కడ నిలబెట్టినామో వాళ్ళని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటే మన రేపు పొద్దుగాల సంక్షేమ పథకాలన్నీ కూడా మనకు అందరికీ అందుబాటులో ఉంటాయని, అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, అదేవిధంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా మన గౌరవ క్యామ మల్లేశ గారి ఆధ్వర్యంలో మనం అందరినీ ఈ వార్డుల నుంచి అందరినీ బలపరిచి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటేనే మన టీఆర్ఎస్ పార్టీ నుంచి అందరినీ గెలిపించుకుంటే మన గ్రామంలో మనం అన్ని అభివృద్ధి చేసుకుంటామని ముఖ్యంగా మన నమ్మకం. కాబట్టి దయచేసి గ్రామ ప్రజలకు అందరికీ కూడా నా యొక్క మనవి ఏంటంటే ఏ ఒక్కరిని కూడా గ్రామంలో మనం నిలబెట్టిన 4వ వార్డు కానీ, 2వ వార్డు కానీ, 3వ వార్డు కానీ, 5వ వార్డు కానీ ప్రతి ఒక్క వార్డు సభ్యుని కూడా మనం గెలిపించుకోవాలని కూడా నేను అందరినీ మనస్ఫూర్తిగా చేతులకి నమస్కరిస్తున్నాను. అందరికీ దయచేసి చెప్తున్న గ్రామ ప్రజలందరికీ కూడా అందరు టీఆర్ఎస్ పట్టం కట్టి అందరూ టీఆర్ఎస్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి, కారు గుర్తుకే మనం ఓటేయాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా మొక్కుకుంటున్నాను. కాబట్టి అందరూ దయచేసి మీరు అందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా ఒకసారి మనం వచ్చేసి టీఆర్ఎస్ పార్టీకి ఓటేయమని కూడా కోరుకుంటున్నాను.